ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే ప్రియమైనటువంటి వారులారా, మీ అందరిని కూడా ఈ యొక్క ప్రతిరోజు బైబిల్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు వాక్యాన్ని చదవడం, బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. సరే, మరి ఉదయకాలము నాతో కలిసి ఏకీభవిస్తున్నటువంటి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క బైబిల్ గ్రంథంలోనే తెరవండి. ఈరోజు మనము ఆదికాండము 6వ అధ్యాయాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాం. ఉన్నటువంటి వారందరూ కూడా మీ మొబైల్స్లో కానీ లేదా ట్యాబ్స్లో కానీ లేదా బైబిల్ కానీ మీ దగ్గర ఉన్న ఎడల ఓపెన్ చేయండి. ఆదికాండము 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభిస్తూ ఉన్నాడు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా మాట్లాడుచు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలీయులు అనువారు భూమి మీద నుండిరి. తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా మాట్లాడుచు, నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్ష్యాందులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము హాము యాపేతును 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండరు. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో మాట్లాడుచు, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారపు మ్రానుతో నీకొక ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటనో వెలుపటనో దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిదే. ఆ ఓడ 300 మూరలు పొడుగును 70 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడన్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి యుంచుకొనుటకై
వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నింటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మనం చూసాం ఆదికాండము 6వ అధ్యాయంలో మరి జరిగినటువంటి గొప్ప జల ప్రవాహం రాయబడి ఉన్నది. అంతేకాకుండా ఒక్కడు మాత్రమే యెహోవా సన్నిధిలో దేవునికి ఇష్టడుగా కనపడ్డాడు. ఆ ఒక్కడిని దేవుడు కాపాడుకున్నాడు. తను మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కాపాడబడి ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మరి ఈ లోకంలో నీ ఒక్కడివే నీతిమంతుడు అయి ఉండొచ్చు, నీ ఒక్కడివే యథార్థవంతుడు అయి ఉండొచ్చు. బహుశా నీ కుటుంబంలో కావచ్చు, నీ సమాజంలో కావచ్చు, నేను ఒక్కడిని అనేటువంటి భావన నీకుందేమో. గుర్తుపెట్టుకోండి, నీ ఒక్కడికి దేవుడు గొప్ప బహుమానమును బహుశా తీర్పు దినములో ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, మీరు నమ్ముకున్నటువంటి విశ్వాసమును, మీరు తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి. అయితే ప్రియమైనటువంటి వారలారా, ఇంతవరకు మనం వాక్యాన్ని ధ్యానించుకొని ఉన్నాం. అయితే ఈ సమయం ముందు మీ తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ దిన ప్రారంభము నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త అయ్యా, నీ యొక్క ఉన్నతమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. లార్డ్, డెలివర్ us ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ థింగ్స్. అయ్యా, ప్రతి ఒక్క దుష్ట పనుల నుంచి, ప్రతి ఒక్క దుష్ట శక్తుల నుంచి అయ్యా మమ్మల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మరి ఈ రోజును మాకు మీరు బహుమానముగాను, ఈ రోజును మాకు మీరు ఆశీర్వాదకరముగాను ఇచ్చినందుకే నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. దేవా, మా ఈ రోజు మీద నీవు అధికారివై ఉండి, మా మీద అధికారివై ఉండి, మా పనుల మీద అధికారివై ఉండి, మా మార్గముల మీద అధికారివై ఉండి అయ్యా మమ్మలను నడిపించయ్యా. మార్గం అంతయు మమ్మలను కాపాడాయి. మేము వెళ్ళి వచ్చేటువంటి మార్గములలో మమ్మలను కాపాడాయా. మేము చేస్తున్నటువంటి పనులలో మాకు తోడుండయ్యా. మా ఆలోచనలలో మాకు మీరు తోడుగా ఉండండి. దేవ, కాలేజ్కి వెళ్ళొస్తున్నా, ఎగ్జామ్స్కి వెళ్ళొస్తున్నా దేవ తండ్రి, మరి ఎటువంటి వ్యాపారాల విషయమైనా, ఉద్యోగ విషయమైనా, దేవ ఏ విషయమైనా సరే తండ్రి, ప్రయాణిస్తున్నప్పుడు మార్గ ప్రయాణం అంతా కూడా మా క్షేమకరముగానైనా మమ్మల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావములు నీవు పొంది దీవెన ఆశీర్వాదములనైనా మాకు అనుగ్రహించమని, ప్రాముఖ్యంగా దేవా మాకు ఇచ్చినటువంటి ఈ జీవితమును బట్టి నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఏ సతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరట వందనములు చెల్లిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇలా ప్రతిదినము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.